ప్రైజ్ ది లార్డ్, 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 గ్లోరీ. వావ్. మీరు అనవచ్చు ఎందుకు ఇంత ఎగురుతున్నారని. ఎందుకంటే ఐసిఎల్సి వావ్, కొత్త అనుగ్రహము, కొత్త సామర్థ్యము, కొత్త లెవెల్ ఏదైతే పాస్టర్ క్రిస్ మమ్మల్ని తీసుకుని వచ్చారో దానిలోకి. వావ్, అన్నిటికంటే ముందు మీ చేతులను ఎత్తి ధన్యవాదములు ఇవ్వండి దేవునికి. ఆ యొక్క కొత్త లెవెల్ కొరకు, మహిమ యొక్క లెవెల్ కొరకు, సామర్థ్యం యొక్క లెవెల్ కొరకు, ఏదైతే ప్రొఫెసీస్ అక్కడ జరిగినాయో దాని కొరకు ధన్యవాదములు ఇవ్వండి. మనం కొత్త లెవెల్లోనికి వచ్చాము, ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాము. మన దగ్గర పెరిగి ఉన్న సామర్థ్యం ఉంది, పెరిగి ఉన్న అవగాహన ఉంది. ఏదైతే పాస్టర్ క్రిస్ మన కొరకై విడుదల చేశారు, అయితే దాన్ని మీ చేతులను ఎత్తి గ్రహించండి. మీరు కూడా అక్కడే ఉన్నారని. ఎక్కడైతే దైవజనులు ఈ సమయాన్ని అక్కడ ఉన్నారో, మరియు ఎక్కడైతే దేవుడు ఈ సమయాన్ని మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, నేను ఆత్మ యొక్క ఆ స్థానంలోనే ఉన్నాను ప్రభు యేసు క్రీస్తు నామములో. హల్లెలూయా. వావ్, నవ్వండి, మనం ప్రార్థన చేద్దాము. ధన్యవాదములు దేవుడా, మీ యొక్క జ్ఞానము కొరకు, అవగాహన కొరకు. మీరు దయగలవారు, కృపగలవారు, జ్ఞానవంతులు, పరిశుద్ధులు, సత్యనిష్ఠులు, మహిమ గలవారు, మరియు ప్రారంభం మరియు అంతము మీరే ప్రభువా. మేము ధన్యవాదములు ఇస్తున్నాము ఈ సృష్టి కొరకై. ఈ సృష్టిని నిర్మించిన వారు మీరే, రచయిత మీరే ప్రభువా. ధన్యవాదములు, 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 ధన్యవాదములు ఇస్తున్నాను ఈ సమయాన్న మీ వచనాలను విని మరియు ముందుకు వెళ్ళడానికి. మరియు మరొకసారి మేము మీకు ధన్యవాదములు ఇస్తున్నాము ఐసిఎల్సి కొరకు, ఎంబిడిసి 16 కొరకై, కేవలం మా భవిష్య వాణుల కొరకే కాదు, ఏదైతే అనుగ్రహం మాకు కావాలో మిగతా 6 నెలల్లో, 6.5 నెలల్లో ఈ యొక్క సంపూర్ణత యొక్క సంవత్సరంలో సువార్త యొక్క పనిని సంపూర్ణపరుస్తున్నాము ప్రభు యేసుక్రీస్తు నామములో. నేను ప్రార్థన చేస్తున్నాను మీ పిల్లల కొరకే. వీరి యొక్క ఆత్మ యొక్క అవగాహన మరియు మైండ్ తెరవబడి ఉన్నాయి మీ యొక్క వచనాలను విని అనుగ్రహించడానికి. ఈ వాక్యం వీరి ఆత్మ లోపల పరిణామాలను తీసుకొస్తుంది ప్రభు యేసుక్రీస్తు నామములో. వీరు ఎలాగైతే వచ్చారో వాళ్ళు వెళ్ళరు. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో వచ్చి ఉంటే కనుక వారు స్వస్థత పొంది వెళ్తున్నారు ప్రభు యేసుక్రీస్తు నామములో. దాని కొరకే మేము మీకు ధన్యవాదములు ఇస్తున్నాము. మరియు ప్రార్థన మేము ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమీన్. వావ్, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, ఎందుకంటే నాకు తెలుసు మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని. చివరి ఆదివారం నాకు గుర్తుంది, దేనిపైన అయితే మనం మాట్లాడాము, ఒక క్రైస్తవుని కొరకు ఏదైతే అవసరత ఉందో. నేను మీకు చెప్పాను, మనుషుని కొరకు మరొకటి ఏదో అవసరము ఉంటుంది, కానీ ఒక క్రైస్తవుని కొరకు ఏమి అవసరం ఉంది? క్రైస్తవుని కొరకు ప్రార్థన అవసరము అని. ఇది ప్రార్థన యొక్క నెల, మరి ఇది మన సంపూర్ణత యొక్క సంవత్సరము, మరియు మనము సువార్త యొక్క పనిని పూర్ణపరచాలి. మరియు మేము తర్వాత అన్నాము క్రైస్తవుని కొరకు ఒక వాక్యం అవసరమని, ఒక క్రైస్తవుని కొరకు పరిశుద్ధాత్మ అవసరమని. మరి చివరి ఆదివారము మేము పరిశుద్ధాత్మ యొక్క సేవ గురించి మాట్లాడాము. మరి నేను విశ్వాసిస్తున్నాను మీరు ఆ సందేశాన్ని వ్యవహారిక రూపంలో యూజ్ చేశారని, దానిని పూర్తిగా యూజ్ చేశారని, మీరు మీ యొక్క జీవనంలో పరిశుద్ధాత్మ యొక్క సేవను చూడగలిగారు, పరిశుద్ధాత్మకు ధన్యవాదములు ఇవ్వగలిగారు. మరి ప్రతిరోజు మీరు పరిశుద్ధాత్మ యొక్క పెరిగిన యొక్క సేవను అనుభవము చూడడానికి. ప్రైజ్ ద లార్డ్. మరి ఇది సాధ్యము. పాస్టర్ క్రిస్ ఏదైతే చెప్పారు కమ్యూనియన్ సర్వీస్ లో, అది అలారం లాగా ఉండేది నా కొరకు. ఆయన అన్నారు, ఎప్పుడైతే నేను ప్రజలతో మాట్లాడుతూ ఉంటాను, లేక దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే నేను పడుకుని ఉంటాను. వావ్ 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 వావ్, ఇటువంటి జీవనం ఇది. పరిశుద్ధాత్మ యొక్క లాభాన్ని పొందండి. దీనికి మించిన అందమైనది ఏది లేదు. మరి ఈ రోజు మనం ముందుకు వెళ్ళబోతున్నాము. మరియు ఈ రోజు యొక్క సందేశం యొక్క టాపిక్ కూడా అదే, మనము ముందుకు వెళ్ళడం జీవనంలో. ప్రేజ్ ద లార్డ్. అడ్వాన్సింగ్ ఇన్ లైఫ్. జీవనంలో ముందుకు వెళ్ళడం దేవుని యొక్క వాక్యంలో యోగ్యమైనది ఉంది. మిమ్మల్ని ముందుకు నడవండి. చదువుదాం. 1 తిమోతిల గ్రంథము 4వ అధ్యాయము మరియు 15వ వాక్యాన్ని. 1 తిమోతిలు 4వ అధ్యాయము 15వ వచనము రాసి ఉంది. వాక్యముల పైన మననించు, నిన్నుగా పూర్తిగా దీనికి అర్పించు, ఎందుకంటే నీ యొక్క ఉన్నతము ప్రతి ఒక్కరి మీద ప్రకటించును గాక. తెలుసు, తెలుగులో కొంచెం వేరే విధంగా రాసి ఉంది. అక్కడ ఇంగ్లీష్ లో రాసి ఉంది, మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్ దిస్ సెల్ఫ్ హోలీ టు దెమ్ that they are profiting to me all. ఆయన అంటున్నారు, ఈ మాటలను కేవలం ఆలోచిస్తూ ఉండకు. ఇది ఆలోచించే విచారించే మాటలు కాదు. ఎందుకంటే ఆలోచించడం మరియు మననించడం అనేది వేరు వేరు.
అయితే అక్కడ పదం ఏం ఉండాలంటే ఇవే మాటల పైన మననించు అని. వీటిని నిన్ను నువ్వు పూర్తిగా అర్పించుకో. మీకు తెలుసు కదా, వారు చెబుతున్నారు వీటిని చూస్తూ ఉండు, ధ్యానించు, ఎందుకంటే వారు వీటిని పూర్తిగా చూడలేకపోయారు. మరి వీటి పరిణామాలు ఏమై ఉంటాయి? మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క ఎదుగుల ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇదే మన యొక్క ఫోకస్, మన యొక్క ఉన్నతి ప్రతి ఒక్కరి మీద కనిపించాలని. కానీ దీనికంటే ముందు మన ఉన్నతి అందరిపైన కనిపించే ముందు బైబిల్ మనకి చెబుతుంది మనం ఏం చెయ్యాలనేది. మనం వాక్యం పైన మననం చెయ్యాలి, మనం వాక్యం పట్ల ధ్యానించాలి. అంటే దీని యొక్క అర్థం అంటే మీరు వాక్యం కొరకు కడుపు ఉబ్బరించాలి. మీది వాక్యం కొరకే మీ యొక్క ఆకలి చాలా లోతుగా ఉండాలి. వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఓ లార్డ్ మీ యొక్క ఆకలి. ఎందుకంటే వాక్యం మిమ్మల్ని పెంచగలదు, వాక్యం మిమ్మల్ని పెరుగుదల చేయగలదు. ఎందుకంటే వాక్యం మీకు అది ఇవ్వగలదు ఏదైతే వేరే ఏది మీకు ఏది ఇవ్వలేదు. ఈ యొక్క వస్తువు, ఈ యొక్క వ్యక్తి మీ వద్దకు చేరుకోవడానికి మరి ఏది పని ఇవ్వలేదు. కేవలం దేవుని యొక్క వాక్యమే మీ దాకా చేరుకోవడానికి పనినిచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అయితే మరొక వ్యక్తి కూడా మీ కొరకు పని చేయలేడు. మరి ఏదో విధంగా మీరు ఈ పనిని చేయలేరు. ఇది ఏ విధంగా అంటే ముక్కునే కేవలం శ్వాస తీసుకోవడానికి చెప్పారు, కానీ కొంతమంది నోటితో తీసుకుంటున్నారు. ఎలాగైతే కంటితో చెప్పారు చూడమని, మరి ఏ ఒక్క అంగంతో చెప్పలేదు చూడమని. చెవితో అన్నారు వినమని, మరి ఏ ఒక్క అంగంతో చెప్పలేదు వినమని. అయితే మీరు ఆ యొక్క పనిని వేరొక అంగంతో చేయించలేరు. అయితే ఇది ఏదైతే పని ఉన్నదో, ఏదైతే వాక్యం మీ జీవనంలో పని చేయాలో, ఏదైతే వాక్యం మీ లోపల చేయగలరో అది మీరు కూడా చేయలేరు. వింటున్నారా? మీరు కూడా మీ కొరకు అది చేయలేరు ఏదైతే వాక్యం మీ కొరకు చేయగలదు. మీరు మీ జీవనంలో అది చేయలేరు ఏదైతే మీ యొక్క తల్లిదండ్రులు కూడా చేయలేరు. మీ యొక్క జ్ఞానం కూడా ఆ పనిని చేయలేరు. మీరు అర్థం చేసుకోవాలి మీ యొక్క రోల్ ఏంటనేది మీ యొక్క జీవనంలో. అయితే ఇక్కడ బైబిల్ మనకి చెబుతుంది మననించు. దేనిపైన మననించాలి? బైబిల్ పైన, వాక్యం పైన మననించు, మెడిటేట్ చెయ్యి. ఆయన చాలా విషయాలను దీనిపైన చెప్పారు. తను చెబుతున్నాడు వీటిపైనే మననించు అని. తను పైనుండి తిమోతి పైన ఈ వాక్యాలను చెప్పాడు. తను చెబుతుండెను తిమోతిలో యొక్క ధ్యానము దేనిపైన ఉండాలనేది. అన్నిటికంటే ముందు మననం యొక్క 3 లెవెల్స్ ఉన్నాయి. ఎక్కడైతే మీరు ముందు గొనుకుతారు, మరి మెల్లిగా మీరు నోటికన్నా బయటకు వచ్చే మాటల్లాగా మూడోది ఏంటిది? రోల్, అరవడం. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు చెబుతున్నాను మననం అది కాదు. మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నారు మరియు మౌనంగా ఉన్నారు, ఇది మననం కాదు. నేను మీకు చెబుతున్నాను అది మననం కాదు. బైబిల్ తో ఏదైతే రిలేటెడ్ ఉందో, ఎలాగైతే మీరు అంటున్నారో క్రైస్తవుడికి నా లోపల మహిమ యొక్క ఆశ అని, నేను ఇప్పుడు కూడా దీన్ని నా నోటితో అంటున్నాను, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి. మరి రెండో లెవెల్ ఏంటిది? క్రైస్తవుడు నా లోపల మహిమగల ఆశ. మరి మూడోది ఏంటిది? క్రైస్తవుడు నా లోపల మహిమగల ఆశ. తను ఏమంటున్నాడు? ఈ మాటల పైన మననిస్తూ ఉండు. హల్లెలూయా. తర్వాత ఆయన అన్నాడు నిన్ను నువ్వు దీనిగా పూర్తిగా అర్పించు. దీని యొక్క అర్థం ఏంటిది? ఇవ్వడం యొక్క అర్థం ఏంటి? మీరు మిమ్మల్ని మీరుగా దేవునికి మిమ్మల్ని ఎలాగ అర్పిస్తారు? ఎలాగైతే అనుకోండి మీరు కూర్చున్నారు, మరి ఎవరైతే అన్నారు నిలబడండి అని, అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని ముందుగా నిలబడనివ్వకపోవచ్చు. మీరు నిలబడాలా లేకపోతే కూర్చుండాలా అనేది ఎంపిక మీదే. ఒకవేళ మీరు నిలబడి ఉంటే మీరు మిమ్మల్ని మీరుగా ఆ వ్యక్తికి సమర్పించినట్లు. అయితే ఎప్పుడైతే బైబిల్ నీకు చెబుతుందో నిన్ను నువ్వుగా పూర్తిగా అర్పించు అని, అయితే బైబిల్ మనకి ఏం చెబుతుంది? ఏదైతే వాక్యం నీకు చెబుతుందో అది చెయ్యమని. ఏదైతే వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని పూర్తిగా చెయ్యి అని. నిన్ను నీవుగా వాక్యం కొరకే పూర్తిగా తెరువు అని, సమర్పణ చెయ్యి. హీల్డ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిణామం ఏదైతే ఉంటుందో అది చాలా బెటర్. నీ యొక్క వృద్ధి అందరిపైన ఉంటుంది. ఇక్కడ ఏదైతే పదం ఉందో ఉన్నతి కొరకై, గ్రీకులో ప్రొకోపే, మరియు ప్రొకోపే యొక్క అర్థము వ్యాపించడం, విస్తరణ చేయడం, వ్యాపించడం. ప్రైజ్ ది లార్డ్. దూరాల వరకు వ్యాపించడం. హల్లెలూయా. హహహహ. అంటే మీరు ఎప్పుడైతే మననం చేస్తున్నారో వాక్యం పైన మీ యొక్క ఉన్నతి అందరికీ కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు మీరు ముందుకు వెళ్తున్నారని. ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు నడిచే ప్రతి ఒక్క విషయం మారిపోయి ఉంటుంది. మీ యొక్క ఏదైతే అవగాహన ఉందో అది కూడా మారిపోయి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మీరు ముందుకు వెళ్తుంటారు. ఎలాగైతే నేను మీకు చెప్పాను, ఇది వేరే ఇంకెవరు చేయలేరు. కేవలం ఇది మీ యొక్క ఉన్నతిని
చోట వ్యాపిస్తూ ఉంటుంది. ప్రతి చోట వ్యాపిస్తూ ఉంటుంది. విస్తరణ చేయడం, వ్యాపించడము ఇది అప్పుడే సాధ్యమవుతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యం ద్వారా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇది ఏది వేరొక మార్గంలో అవ్వలేదు. మరి దేవునికి ధన్యవాదములు. ఏ విధంగా అవ్వగలదో మనకి ఆ మార్గము తెలుసు. వాక్యం పైన మననము, వాక్యాన్ని మిమ్మల్ని మీరు అర్పించుకోవడం మరియు పరిణామం ఏం జరుగుతుంది? మీ యొక్క ఉన్నతి, నా ఉన్నతి కాదు, మీ ఉన్నతి. అంటే ఎవరైతే తమను తాము అర్పిస్తారో, ఎవరైతే వాక్యం పైన మననిస్తారో, ఎవరైనా అనవచ్చు, ఓ ఈ క్రైస్తవుడైతే 20 సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నాడు, తన పెరుగుదల ఏమీ కనబడటం లేదు. అయితే మీకు తెలియదు తను ఏ విషయం పైన మననిస్తున్నాడని. బహుశా తప్పుడు వస్తువుల పైన మననిస్తున్నాడు కాబట్టి. మరియు దానికి విరోధంగా ఇంకొక వ్యక్తి 2 నెలలుగా చాలా పరిణామాలను తీసుకువస్తుంటే గనక మీకు తెలియదు ఆ వ్యక్తి ఎటువంటి విషయాలపైన మననిస్తున్నాడని. నాకు గుర్తుంది ఎప్పుడైతే నేను క్రైస్తవుని అయ్యాను, చర్చ్కి వెళ్ళాను. ట్రాన్సిషన్ ఒక పాస్టర్ ఉండేను అక్కడ కేవలం 2 నెలల కొరకు. తర్వాత పర్మనెంట్ పాస్టర్ రాబోతుండేను అక్కడ. నేను అదే 2 నెలలు ఉండగా అక్కడికి ఆ చర్చ్కి వెళ్ళాను. యేసుక్రీస్తుని గ్రహించాను. మరి చాలా విషయాలు జరిగాయి. అయితే తర్వాత అక్కడ ఒక కొత్త పాస్టర్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నేను తన పర్సనల్ అషర్గా ఉండేను అక్కడ. ఒక 2 రోజులు 5, 6 నెలలు అయ్యాయి అక్కడ. మరి తన కారు వస్తుండగా నేను ఆయన పర్సనల్ అషర్ కాబట్టి నేను ఆయనని ఎస్కార్ట్ చేయడానికి వెళ్ళాను. మరియు కారు వచ్చే ముందు చాలా సమయం పట్టింది. ఎందుకంటే కారు ట్రాఫిక్ లో ఉండి చాలా సమయం పట్టింది. 5 నిమిషాలు లేట్ అయింది. అయితే ఆ పాస్టర్ నాతో మాట్లాడుతుండెను. ఆయన నన్ను అడిగారు, ఈ చర్చికి వచ్చే ముందు మీరు ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవులే ఉన్నారు మరియు మీరు ఎక్కడికి వెళ్ళేవారు చర్చికి? నేను అన్నాను, పాస్టర్ కేవలం నాకు 5 నెలలైంది క్రైస్తవుని గురించి అవగాహన తెలిసి, మరియు నేను ఈ చర్చిలోకి మొట్టమొదటిగా వచ్చాను. ఆయన అన్నారు, కాదు, నిన్ను చూసి అలా అనిపించడం లేదు. నీ యొక్క జీవనం చూసి అనిపిస్తుంది నువ్వు చిన్నప్పటి నుండి క్రైస్తవంలో ఉన్నావని. నీ యొక్క పరిణామాలు అయితే అలా అనిపిస్తుంది నువ్వు 50 సంవత్సరాల నుండి క్రైస్తవునిగా ఉన్నావని. మరియు నా యొక్క ఏజ్ అప్పుడు 24 సంవత్సరాలు. నేను కేవలం 5 నెలలు అయింది యేసుక్రీస్తుని నమ్ముకుని. 1 సంవత్సరంలో నన్ను మొత్తం అందరూ నన్ను తెలుసుకున్నారు. క్రైస్తవ మెస్సులో ప్రతి ఒక్కరు నన్ను తెలుసుకున్నారు. 1 సంవత్సరం లోపల పాస్టర్ క్రిస్ కి నా పేరు తెలుసు. పూర్తి సేవకారులు, ప్రతి ఒక్క సేవకులకు నా పేరు తెలుసు. క్రైస్ట్ ఎంబసీలో నాకు తెలుసు నేను ఏం చెబుతున్నానో మీతో. మీరు మరి మీ యొక్క అవగాహన నాకు తెలుసు. నేను ఆ 1 సంవత్సరంలో ఏం చేశాననేది. 12 గంటలు నేను వాక్యం వినేవాడిని. మార్నింగ్ 6 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు, మరి సాయంత్రం 6 గంటల నుండి 11 దాకా నేను సువార్త ప్రచారం చేసేవాడిని. నా యొక్క గ్రోత్ ప్రతి ఒక్క పైన ప్రకటించింది. ఎందుకంటే వాక్యం ఇలాగే చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను నన్ను నేనుగా పుష్ చేసుకోలేదు. నాకు ఏ హెల్పర్ యొక్క అవసరత కలగలేదు. వాక్యం నాకు సహాయం చేసింది. హల్లెలూయా. అయితే మీరు ఏం చేస్తున్నారు? మీరు వాక్యాన్ని మిమ్మల్ని మీరు పూర్తిగా ఇస్తున్నారు. మీ యొక్క పెరుగుదల ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి, అందరికీ తెలుస్తుంది మీరు ఎవరనేది. ఈ రోజు పూర్తి భారతదేశంలోకి తెలుసు మీరు ఎవరనేది. పూర్తి విశ్వానికి తెలుసు నేను ఎవరనేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నేను ఏదైతే మొదటి సంవత్సరంలో చేశానో నేను దాన్ని కంటిన్యూగా ఉంచాను కాబట్టి. అయితే వాక్యం పైన మననించు. అయితే వాక్యాన్ని తెలుసుకోవడానికి మీ యొక్క ఆకలి. ఎవరు కూడా మీ మీద అరవరు, నువ్వు ఎందుకు ఇలా చేశాను, ఎందుకు అలా చేశావని. మీరు ఎవరు అరుపులు వినవలసిన అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి రాలేరు కూడా. ఎందుకంటే వాక్యం మిమ్మల్ని ముందుకు వెళ్ళేలా చేస్తుంది కాబట్టి. వాక్యం చెబుతుంది మీరు తప్పు చేస్తారు ఎందుకంటే మీరు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోలేదు, దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోలేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ కేవలము మీరు వాక్యాన్ని తెలుసుకోవడమే కాదు, వాక్యం పైన మననించాలి. ఇది నెక్స్ట్ స్టెప్. వాక్యాన్ని తెలుసుకోవడం తర్వాత వాక్యాన్ని మననించాలి. పాస్టర్ చెప్పారు, చాలా తక్కువ మంది ఎవరైతే ఉన్నారో మననిస్తున్నారు. మరి ఇదే కారణంగా క్రైస్తవంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరైతే సక్సెస్ ని కలిగి ఉన్నారు. ఎందుకంటే చాలా పెద్ద సక్సెస్, వ్యాపించి యొక్క సక్సెస్ కేవలం మననం ద్వారానే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మీరు అనవచ్చు, తెలుగు ఆ పాస్టర్ని, ఈ పాస్టర్ అందరికి ఎలా తెలుసు అనేది. మననం. ఆ పాస్టర్ ఇంట్లో కూర్చుని మననిస్తున్నారు. మరి వాక్యం ఏం చేస్తుంది? తన యొక్క అభివృద్ధిని పూర్తి విశ్వానికి, పూర్తి ప్రపంచానికి వ్యాపించేలాగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డు యు లైక్ ఇట్? నేను విశ్వాసిస్తున్నాను మీకు ఇది నచ్చుతుంది అని. హల్లెలూయా. మరియు మననం చేయడానికి మీకు డబ్బు అవసరత లేదు. మననం కొరకు మీకు ఇంటి పైన రేకులు అవసరం లేదు. మరియు మననం చేయడానికి మీకు చికెన్, మటన్, చేపల అవసరం లేదు. మంచి బట్టలు, కారు అవసరత లేదు. ఆయన అంటున్నారు మననం చేస్తే ఇవన్నీ అయిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే పాస్టర్ మననం ఎలా చేయాలనేది మరేం పర్వాలేదు. మీరు అడవిలో ఉన్నా సరే చాలా మంచిది. ఫోన్ లేకపోయినా మరేం పర్వాలేదు. ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు.
హల్లెలూయా. యెహోషువ 1:8 ధర్మశాస్త్ర గ్రంథము నీ నోటితో ఎప్పుడు తప్పిపోనివ్వకూడదు. దీనిలో దివారాత్రములు ధ్యానమించుతూ దీన్ని మార్గంలో వర్ధిల్లు చేసుకుని ప్రవర్తించుకొనుము. ప్రైజ్ ద లార్డ్. తను చెబుతున్నాడు దివారాత్రములు అంటే ఏంటిది? ఎల్లప్పుడూ ధ్యానించు. ఎప్పుడు? ఎల్లప్పుడు. రోజు రోజుకు 15 నిమిషాల్లో టైం తీయండి. అక్కడ మీరు కేవలం ఏం చేస్తున్నారు? ధ్యానిస్తున్నారు, మననిస్తున్నారు. ఇదైతే నా లోపల ఉన్నది చాలా గొప్పది. ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్న దానికంటే ఇదైతే నా లోపల ఉంది. ఇది ప్రార్థన కాదు, ఇది ఆరాధన కాదు. మీరు వాక్యాన్ని చదవడం లేదు. ఇప్పుడు వాక్యం మీ లోపల ఉంది. మీరు ఆ వాక్యాన్ని మీ ఆత్మ నుండి బయటకు తీస్తున్నారు. ఎలాగైతే ఆవు కొద్దిసేపటి తర్వాత తన గొంతులో ఉన్నది కొంతగా తింటుందో, ముందుగా ఆవు ఏం చేస్తుంది? మొత్తం గడ్డిని మొత్తం తినేస్తుంది, మేస్తుంది. తర్వాత తను కూర్చుని మెల్లిమెల్లిగా తన గొంతులో ఆ గడ్డిని తెచ్చుకుని నములుతూ ఉంటుంది. మీకు తెలుసు కదా ఆవు గేదెలు ఇలా చేయగలరని. ఇదే వాక్యాన్ని మీరు చదివేసుకున్నారు మీ యొక్క ఆత్మలో. ఇప్పుడు మీరు దాన్ని లోపల నుండి బయటకు తీసుకుని వచ్చి దానిపైన ధ్యానిస్తున్నారు, మననిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అనండి ధర్మశాస్త్రం ఈ యొక్క గ్రంథము నీ నోటితో అనండి. నీ నోటితో అంటే మీ నోటితో. అయితే ఎవరైనా మీ కొరకు మంచిగా మాట్లాడవచ్చు, కానీ మీరు మీ యొక్క నోటితో మీరు అనాలి. దీని యొక్క అర్థం ఏంటంటే ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా మీకు ఏం అనిపించదు. ఎందుకంటే సక్సెస్ ఇది కాదు. ఏదైతే ఎవరైతే మీ పట్ల మాట్లాడుతున్నారనేది సక్సెస్ దీని విషయంలో ఉంది. ఏదైతే మీరు మీ నోటంట మాట్లాడుతున్నారు. మరియు ఎప్పుడైతే వాక్యము బైబిల్ మనకి చెబుతుంది హృదయం యొక్క అత్యున్నతమైన దానితో మాట్లాడుచున్నదో, ఎవరైనా అనవచ్చు పాస్టర్ నేను మాట్లాడాలని నాకు అనిపించదు, ఎందుకంటే నీ హృదయంలో మాట్లాడే యొక్క వాక్యములు లేవు. ఒకవేళ మీ హృదయంలో వాక్యాలు నింపి ఉంటే గనక బైబిల్ చెబుతుంది కొలస్సీయుల యొక్క గ్రంథంలో 3:16 క్రైస్తవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయంలో మీ హృదయంలో అత్యధికంగా నింపుకొనుము మరియు సిద్ధ జ్ఞానముతో ఒకరినిద్దరిని అర్థం చేసుకుని వారిద్దరికి తెలియజేయండి. అయితే తను చెబుతున్నాడు దేవుని యొక్క వాక్యము మీ లోపల అత్యధికంగా నిలిచి ఉంటే గనక అది మీ నోటి నుండి వస్తుంది. మరి నోటితో ఏదైతే బయటకు వస్తుందో అది సరైన విధంగా బయటకు వస్తుంది. కొంతమందికి అనిపిస్తుంది నాకైతే తెలీదు నేను సరిగ్గా మాట్లాడుతున్నానా లేదా అని. అప్పుడు కాదు, ఏదైతే మీ హృదయంలో వాక్యం నిలిచి ఉందో. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మీ యొక్క హృదయంలో దేవుని యొక్క వచనాలు నింపుకుని ఉంటే గనక మీకు ఎప్పుడు భయం అని అనిపించదు. నేను నిజంగా మాట్లాడుతున్నామా, సరైన విధంగా మాట్లాడుతున్నానా లేదా అని. ఏదైతే నింపి ఉందో అదే బయటకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నాకు గుర్తుంది మీరు ఈ పాటను వినే ఉంటారు. జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్. తను అన్నాడు నో పాప అని, కానీ నేను నా పిల్లాడికి ఇలాంటి విషయాలు నేర్పను. ఒకవేళ జానీ ఎస్ పాపా అయితే ఈటింగ్ షుగర్ కూడా ఎస్ పాపానే. జానీ అబద్ధం చెప్తున్నాడు ఆ యొక్క స్టోరీలో. నా పిల్లవాడికి అబద్ధం చెప్పడం రాదు. నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? నేను మీకు చెప్పడానికి ఇది ట్రై చేస్తున్నాను. ఏదైతే నోట్లో ఉందో అది కనిపిస్తుంది, ఏదైతే లోపల ఉందో అదే బయటకు కనిపిస్తుంది. ఒకవేళ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే అదే నోటి పైన కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ 1:8 ధర్మశాస్త్రము గ్రంథము నీ నోటితో ఎప్పుడు తప్పుపోనివ్వకు. దీనిలో దివారాత్రములు ధ్యానమించుచూ ఉండు. ఎందుకంటే ఏదైతే అందులో రాయబడిందో దాన్ని నువ్వు క్రమంగా నడుచుకోవడానికి. ఇక్కడ రాసింది నువ్వు నడవాలని. అంటే నువ్వు వాక్యాన్ని చదువుతావు, ఎప్పుడైతే దానిపైన మననిస్తావు అంటే వాక్యం నిన్ను సరైన దారిలో నడవడానికి సహాయం చేస్తుంది. ఏ దిశలో అయితే నువ్వు నడవాలో వాక్యం నీ పైన నియంత్రణ చేస్తుంది. వాక్యం నీ పట్ల స్వామిత్వము తీసుకుంటుంది. వాక్యం నీ పైన అధికారాన్ని తీసుకుంటుంది. ఎంత అధికారం తీసుకోవాలంటే వాక్యం నీ నుండి బయటకు వెళ్ళదు కూడా. అదే విధంగా అంటే ఎవరైతే మీ జుట్టును పట్టుకున్నట్లు మీరు వాక్యాన్ని ఎంతగా తీసుకోవాలంటే మీ మైండ్ లో దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. మీరు విశ్వాసంతో జీవించడం నేర్చుకున్నారు. ఎందుకంటే దేవుని విశ్వాసం యొక్క స్థానంలో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇలాగే చేయడం వల్ల నీ యొక్క అన్ని పనులు ప్రభావవంతమవుతాయి. తను చెబుతున్నాడు మీరు ఇలాగే ముందుకు వెళ్తారని, మీరు ఇదే విధంగా సఫలమవుతారని. మరెండు ఏదో మార్గం లేదు, మరియు మీరు సక్సెస్ అవుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దీని యొక్క పరిణామం ఏమై ఉంటుంది? మీరు చాలా తెలివిగల వారవుతారు. గ్రీకు యొక్క పదము సునియామి. అవగాహన యొక్క అసాధారణము దృష్టికోణం అంటుంది. అవగాహన యొక్క ఆధారణమైన దృష్టికోణం ఉంటుంది. మీరు ఒక పదునైన కత్తిలాగా ఉంటారు. మీ వద్ద ఒక జ్ఞానం ఉంటుంది. మీరు వస్తువులను చాలా
లోతుగా అర్థం చేసుకుంటారు. మీరు వస్తువుని చాలా లోతుగా మొప్పగలుగుతారు. మీరు అది కాదు ఏదైతే వినని మాటల పైన నమ్మకం ఉంచుతారు. మీరు ప్రతి ఒక్క మాట చివరి వరకు మీరు చేరుకుంటారు. ఎలాగైతే ఒక లాయర్ ఉంటాడు, ఎలాగైతే ఒక ఇక్కడి విషయాలు అక్కడ చెప్పేవాడే ఉంటాడు, తనకన్నా ఎక్కువ తెలివి మీ వద్ద ఉంటుంది. ఇది కాదు ఎవరో ఏదో చెప్పారు మరి మీరు అది నమ్మేశారు. ఎవరు కూడా మిమ్మల్ని తిప్పలేరు. మీరు పిల్లలై ఉండరు. ఇంకా ఏదైతే ప్రతి ఒక్క ఉద్దేశంతో ఇక్కడక్కడ తీసుకోబడతారు. కొంతమంది ఇక్కడ ఇలాగే ఉన్నారు, ఏమన్నా సరే నమ్మేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ మీతో ఇలా జరగదు. మీతో ఏం జరుగుతుంది? అక్యూట్లీ ఇన్సైట్ఫుల్, మీరు జ్ఞానవంతులు అవుతారు. మరియు మీ దగ్గర లోతైన జ్ఞానం ఉంటుంది. ఏదైతే విజ్ఞానవంతుని దగ్గర ఉండదో బహుశా అది మీ దగ్గర ఉండవచ్చు. ప్రైజ్ ద లార్డ్. వాక్యం మిమ్మల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. హల్లెలూయా. వాక్యం ఎందుకొరకే వచ్చింది? ప్రైజ్ ద లార్డ్. మీరు జీవనంలో, డబ్బులో, బిజినెస్ లో, జాబ్ లో, ప్రతి చోట, సెల్లో, సేవలో, ప్రతి చోట తెలివైన వారే ఉంటారు. మీకు ఎల్లప్పుడు తెలుస్తుంటుంది ఏమేమి అనాలని, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది, ఎలా దీన్ని మొదలు పెట్టాలి, ఎలా దీన్ని కంటిన్యూ చేయాలి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఎలా విషయాలను అంతం చేయాలి. మీరు అనలేరు, పాస్టర్ నాకు తెలియదు సెల్ ఎలా నడపాలో, ఫోన్ ఎలా చేయాలో, విజిటింగ్ ఎలా చేయాలో. లేదు, అప్పుడు కాదు, ఎప్పుడైతే మీరు మననిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. దృష్టిలో ఆలోచన చెప్పుల నడవలుకుల మార్గంన నిలువక మరియు అపస్యాకులు యొక్క మాటలు చొప్పున కొనకుండా. నెక్స్ట్, తాను ధర్మశాస్త్రమును దాన్ని ధ్యానించును మరియు దివారాత్రములు దానిని ధ్యానించుచును ధన్యుడు. మరొకసారి మననము చూస్తున్నారా? మననం పైన ఎంత ఒత్తిడి చేశారో. బైబిల్ నిండి ఉంది ధ్యానించు అన్న మాటతో. కానీ కొంతమంది యెహోవా యొక్క వ్యవస్థతో ఆనందంగా ఉంటారు. నేను చెప్పాను కదా, వారికి చెప్పండి మీరు దశమాంశం ఇవ్వండి అని, వారు ఆనందంగా లేరు. వారితోనండి సెల్ నడపండి అని, వారు ఆనందంగా లేరు. వారు దేవుని యొక్క వ్యవస్థతో ఆనందంగా లేరు. అనండి, నేను ఇలా లేను. వింటున్నారు? ఎప్పుడు కూడా ఇలా తయారవ్వకండి. కానివ్వండి, దేవుని యొక్క వ్యవస్థతో మీరు ఆనందంగా ఉండనివ్వండి. మరి ఇప్పుడు ఎలాగ ఉదయాన్నే 5 గంటలకి లేచి ప్రార్థన చేస్తాము? దేవుని యొక్క దశమాంశం ఇస్తే ఏం తింటాము? దేవుని యొక్క వ్యవస్థ ఉంది, ఆనందంగా ఉండండి. ఆత్మలను జయిస్తే కనుక మా యొక్క ఇంటి పనులు ఎవరు చేస్తారు? మరి దేవుని యొక్క వ్యవస్థ ఉంది, దాంతో ఆనందంగా ఉండండి. ఓ వారంలో ఎన్నిసార్లు ఆఫరింగ్ ఇవ్వాలి? మరి దేవుని యొక్క వ్యవస్థ ఇది, ఆనందంగా ఉండండి. కొంతమంది కానుకలు వారంలో 3 సార్లు ఇవ్వడానికి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇవే వీళ్ళు వారంలో 4 సార్లు తినడానికి కూడా ఆలోచించరు. ఆలోచించండి. మరి నాకు అనిపించడం లేదు, ఒక వ్యక్తి యొక్క ఒక పూట భోజనము ఈ యొక్క కాలంలో 50 రూపాయల కన్నా తక్కువగా ఉండొచ్చా లేదా అనేది. మీరు ఇంటికాడ తయారు చేసినా సరే, బయట కొనుక్కున్నా సరే. అయితే ప్రతి ఒక్క పూట 150 రూపాయలు వారు తమ పైన ఖర్చు పెట్టడానికి వారి వద్ద ఉంది. కానీ వీరే పూర్తి వారంలో 150 రూపాయలు కానుకగా ఇవ్వలేకపోతున్నారు. ఇది చెబుతుంది దేవుని యొక్క వ్యవస్థతో ఆనందంగా లేరని. ఇది శరీరం యొక్క వ్యవస్థతో ఆనందంగా ఉంది. శరీరం యొక్క వ్యవస్థ పైన రోజు 150 రూపాయలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ సండే, వెనస్డే మరియు సెల్ మీటింగ్ కి వారు వెళ్ళి ఉంటే గనక అందులో 50 రూపాయలు ఇవ్వడానికి వీరి వద్ద డబ్బులే లేవు. ఒకవేళ ఒక్కొక్క రోజు ఉపవాసం ఉంటే గనక 2 రోజుల్లో మీరు ఒకసారి ఉపవాసం ఉంటే కనుక మీ వద్ద 50 రూపాయలు మిగులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇదేమైనా తప్ప? నేను సరైన విషయాలను మాట్లాడుతున్నాను. 50 రూపాయల కన్నా తక్కువగా మీరు ఇంట్లో వండుకున్నా సరే, బయట తిన్నా సరే, 50 రూపాయల కన్నా తక్కువగా ఏది దొరకదు. ప్రైజ్ ది లార్డ్. తను యెహోవా యొక్క వ్యవస్థతో ఆనందంగా ఉన్నాడు. దీని యొక్క అర్థం ఏంటి? తను యెహోవా యొక్క వ్యవస్థను స్థాపించాలనుకుంటున్నాడు. మరి ఇందులో రాసింది దివారాత్రము తన వాక్యం పడి తను మననిస్తూ ఉంటున్నాడు, ధ్యానిస్తున్నాడు. ఎందుకు ధ్యానమిస్తున్నాడు? తాను ఆ పనులను చేయాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ పనులు అయితే మీరు చేయాలనుకోరు దానిలో మీరు ఎందుకు ధ్యానం ఇస్తారు? ఇప్పుడు పరిణామాలు ఎటువంటిగా ఉంటాయి? హల్లెలూయా. ఇప్పుడు పరిణామాలు మీకు నచ్చుతాయి. తను ఆ విధంగా ఆ వృక్షం వలె ఉంటారు ఎవరైతే నది పక్కనే ఒడ్డున కప్పిపెట్టిన చెట్టు మాదిరిగా. వింటున్నారా మీరు? పారుతున్న నదిలో, ఇది కాదు ఆగిపోయిన నదిలో. ఇక్కడ చాలా తేడా ఉంది. ఎందుకంటే పొర్లుతున్న నదిలో ఎల్లప్పుడు నీళ్ళేమై ఉంటాయి? ఫ్రెష్ గా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మీ వద్ద ఎల్లప్పుడు ఫ్రెష్ దర్శనం ఉంటుంది పరిశుద్ధాత్మ వైపు నుండి. ఇది కాదు, మీ వద్ద దేవుడు చాలా ముందు మీకు ఒక విషయాన్ని చూపించాడు దర్శనములో, మరి ఇప్పుడు కూడా 20 సంవత్సరాల తర్వాత మీ దగ్గర అదే ఉంది. కాదు,
ఇది ఒక బెస్ట్ అవుతుంది. మరియు ఇది ఏ విధంగా అంటే ఒక చెట్టు నది పక్కనే పాతిపెట్టిన విధానంగా దీని యొక్క ఫలములు అన్ని యొక్క విషయాల్లో వస్తాయి. ఇది ఏమైనా సరే దీని యొక్క పళ్ళు రావాల్సిందే. దీని యొక్క అర్థం ఏంటిది? ప్రతి సమయాన తన యొక్క మాటలు ప్రవహిస్తూనే ఉంటాయి. అంటే ప్రతి ఒక్క చోట ఏ విధంగా ఉన్నాయి? పారుతున్న నది విధంగా. తన యొక్క నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు, తన యొక్క ఋతువు ఎప్పుడు మారిపోదు. ఏడాది కానీ ఏమైనా కానీ, ప్రభుత్వం మంచిది కానీ చెడది కానీ, ఏదైనా సరే మీరేమై ఉంటారు సఫలంగా. ప్రైజ్ ద లార్డ్. మరి దాని యొక్క ఆకులు ఎప్పుడు కూడా ముడిపించి ఉండవు, ఇప్పుడు వచ్చేసినాయి, ఎప్పుడు కూడా ఎండిపోవు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? ఎల్లప్పుడూ వ్యాపింపజేసే విధానం గురించి. మీ యొక్క సఫలం ఏ విధంగా ఉంటుంది? ఎల్లప్పుడూ బయట దాకా వస్తుంది. మీ యొక్క సఫలం ఏ విధంగా ఉంటుంది? ఎల్లప్పుడూ బయట. ఇది కాదు వాతావరణము తేడాగా ఉంది కాబట్టి మీ యొక్క బిజినెస్ నడవడం లేదు, మరియు వాతావరణం చాలా మంచిగా ఉంది కాబట్టి మీ యొక్క బిజినెస్ నడుస్తుంది. ఇలా కాదు. ఎందుకంటే మీరు ఆ వస్తువుతో కనెక్ట్ అయి ఉన్నాడు, ఆ వస్తువు మీతో కనెక్ట్ అయి ఉంది. అందుకే అది ఏమవుతుంది? సక్సెస్. ఎందుకంటే మీరు ఆ ఇంటి యొక్క సదస్సులే ఉన్నారు, మీరు ఆ ఇంటి యొక్క సదస్సుల్లాగా జీవిస్తున్నారు. మీరు ఆ ఇంటికి ఒక తండ్రే ఉన్నారు, మీరు ఆ ఇంటికి ఒక తల్లే ఉన్నారు. మీరు ఆ ఇంటికి పిల్లలైనా సరే, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే, దీని వల్లనే ఆ యొక్క కుటుంబము ఆశీషితులై ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మీరు ఆ కంపెనీలో పని చేయుచుండగా ఆ కంపెనీ ఆశీస్సులే పొందుతాయి. ప్రైజ్ ద లార్డ్. మరి దీని యొక్క ఆకులు ఎప్పుడు కూడా ఎండిపోవు. అందుకే ఏదైతే పురుషులు చేస్తారో అవి సఫలమై ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆలోచించి చూడండి, ఇది బ్లైండ్ చెక్. అయితే మీరు ఆలోచించవలసిన అవసరం లేదు మీరు ఏం చేయాలనేది, అదే అక్కడ అన్ని జరుగుతాయి. ఏదైతే చేస్తున్నానో అందులో సక్సెస్ ని పొందుతుంది. దాని తర్వాత కూడా మీరు పరిశుద్ధాత్మతో పాటు నడుస్తుండగా పరిశుద్ధాత్మతో అడగండి ఏం చేయాలనేది. ఎందుకంటే పరిశుద్ధాత్మ కొన్ని పనులు మీకు ఇవ్వాలని కోరుకుంటుంది, కానీ వేరే వారికి ఇవ్వాలని కోరుకోవడం లేదు. చాలా మంది దీన్ని ఉపయోగిస్తారు, మరి మర్చిపోతారు పరిశుద్ధాత్మ ద్వారా. అవును, మనం ప్రతి ఒక్క విషయాలు సఫలం అవ్వచ్చు, కానీ మనం ధ్యానించాలి, దాని మాట గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏదైతే మనం చేయమని చెప్పారు, ఎందుకంటే మనము ఆ పనిని పూర్తి చేయడానికి. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవము చర్చ్ మనం ఇక్కడ ఆత్మలను జయించడానికే ఉన్నాము, సువార్త బోధించడానికే ఉన్నాము, సువార్తను చేయడానికే ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. మరియు నిజము ఇది నిలిచి ఉంటుంది. ప్రతి ఒక్క పనిలో మనము సఫలమై ఉంటాము. హల్లెలూయా అనండి. నేను ప్రతి ఒక్క పనిలో సఫలమై ఉన్నాను. నాతో జాయిన్ అయి ఉన్న ప్రతి ఒక్క విషయంలో జీవనం ఉంది. కేవలం ముందుకే వెళ్ళగలను, నేను కేవలం ఇంకా పైకి ఎగరగలను. నేను విజయం కొరకే పిలువబడ్డాను. ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథము 119 మరియు 98వ వాక్యము. ఓ దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీవు నీ ఆజ్ఞల ద్వారా నీవు నీ శత్రువుల కన్నా నన్ను ఎక్కువగా బుద్ధివంతుని చేస్తున్నావు. ఎందుకంటే అవి ఎప్పుడు నా హృదయంలోనే ఎప్పుడు ఉంటాయి. నాకు తెలియదు వారు దీన్ని ఏ విధంగా రాశారో అక్కడ. నీవు నీ ఆజ్ఞల ద్వారా నన్ను నీ శత్రువుల కన్నా ఎక్కువ బుద్ధిమంతునిగా తయారు చేస్తావు. ఎందుకంటే వారు ఎల్లప్పుడు నాతో పాటే ఉన్నారు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తను చెబుతున్నాడు తన యొక్క ఆజ్ఞలు ఎల్లప్పుడు తనతో పాటే ఉన్నాయని. ఎందుకంటే తన ఆజ్ఞలు తనతో పాటే ఉన్నాయి. ఎందుకంటే తన శత్రువుల కన్నా తను ఎక్కువ బుద్ధిమంతుడు కాబట్టి. అయితే మీరు అనకూడదు నా శత్రువు చనిపోవాలని. కాదు, మీరు అంటారు నేను తనకన్నా చాలా ఎక్కువ బుద్ధిమంతుడిని. తను ఒక్కడికైతే నేను 4 అడుగులు. ప్రైజ్ ద లార్డ్. అది చదరంగం యొక్క ఆట అవుతుంది. తను ఒక్క గేమ్ చేస్తే కనుక మీరు 40 గేమ్ నడవండి. ఇదే చెబుతుంది బైబిల్. అయితే దేవుడు మీ యొక్క శత్రువులను చంపడు. కొంతమందికి అనిపిస్తుంటే నా శత్రువులు చనిపోవాలి. దేవుడు ఇది కోరుకోవడం లేదు. దేవుడు మీ శత్రువుల కన్నా మిమ్మల్ని ఎక్కువగా తెలివైన వారిగా తీర్చిదిద్దుతున్నాడు. ఎవరి వలన? ఎందుకంటే ఆయన వద్ద ఆయన యొక్క వాక్యము ఎల్లప్పుడు ఉన్నాయి, రాసి ఉంది. తన యొక్క ఆజ్ఞలు ఎల్లప్పుడు మీతో పాటే ఉన్నాయని. మీరు చాలా వేరే విధమైన వ్యక్తి. మీరు 4 చేయగలరు. కొంతమంది చేయలేకపోతున్నారు. వారితో ఏం చెప్పినా గానీ దాన్ని వారు అర్థం చేసుకోవడానికి 2 గంటలు పడుతుంది. కానీ మీరు అలా కాదు. చివరిసారి కూడా చెప్పాను, ఈ విషయాలు మీతో పాటు జరగాలి. అనకండి మీకు అన్య భాష అర్థం అవ్వడం లేదు, కొత్త పాటలు మీకు అర్థం అవ్వడం లేదు అని, ర్యాప్సోడీ నాకు అర్థం అవ్వట్లేదు, ఇవన్నీ విషయాలు అనడం మానేయండి. నువ్వు నీ యొక్క ఆజ్ఞల ద్వారా నా శత్రువుల కన్నా ఎక్కువ తెలివైన వాడి కన్నా తీర్చిదిద్దుతావని. అనండి నేను జ్ఞానవంతుణ్ణి. ప్రైజ్ ద లార్డ్.
నేను బుద్ధి గలవాడిని. ఒక వాక్యము నేను చివరిసారి కూడా చెప్పాను. అపొస్తలుల గ్రంథం యొక్క 20వ అధ్యాయము 14వ వచనము. నేను మరియు దేవుణ్ణి తను అనుగ్రహమైన వాక్యాలను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఏదైతే మీ యొక్క ఎదుగుదల పరచడానికి మరొకసారి అప్పగిస్తున్నాను అంటే ఏంటిది? అప్పగిస్తున్నాను అంటే ఏంటి? ఇప్పుడు మీరు వాక్యం ద్వారా నడవగలుగుతున్నారు. ఎలాగైతే నేను ప్రారంభం నుంచి చెబుతున్నాను, అప్పగిస్తున్నాను. వచనము ఒక వ్యక్తిలాగా ఇక్కడ మాట్లాడుతుంది. ఆలోచించి చూడండి. నేను అన్నాను కదా, వ్యక్తి కూడా ఒక వాక్యమే, వస్తువు కూడా ఒక వాక్యమే. ఆలోచించి చూడండి. వాక్యం ఒక వ్యక్తి కూడా, వాక్యం ఒక వస్తువు కూడా. అక్కడ ఎలాగా ప్రస్తావించబడుతుంది? ఒక వ్యక్తి రూపంలో. నేను దేవుణ్ణి మరియు తన యొక్క అనుగ్రహమైన వచనాన్ని నీకు అనుగ్రహింప చేస్తున్నాను. వాక్యాన్ని ఒక వ్యక్తిలాగా చూడండి. అది కేవలం రాసి ఉన్న మరణం యొక్క వచనాలు కావు. వాక్యం ఒక వ్యక్తి, వాక్యం యొక్క వ్యక్తిత్వం కలిగి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఏదైతే మీ యొక్క పెరుగుదల చేయగలదో అనిపిస్తుంది కదా, ఓ ఈ వ్యక్తితో నేను కలిస్తే కనుక తను నా యొక్క వృద్ధి కలగడానికి తను నాకు సహాయపడతాడని తను ఇది చెబుతున్నాడు. వాక్యం కూడా మీ కొరకు ఏం చేయగలదనేది. వాక్యం ఒక వ్యక్తి కూడా. మీ యొక్క పూర్తి పెరుగుదల, పూర్తి వచనాలు వాక్యం దగ్గరే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. మరియు నీకేమి ఇవ్వగలదు? మీరాశని ఇవ్వగలదు. ప్రైజ్ ద లార్డ్. కేవలం తనని శైతాను నుండి విడుదల పొందడానికే కాదు, మీ యొక్క ఆత్మలో ఒక వారసత్వాన్ని ఇవ్వడానికే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే జీవనంలో ముందుకు వెళ్ళండి. నేను మీకు చెప్పాను జీవితంలో సరైన అవసరత విషయాలు ఏంటనేవి. చివరి ఆదివారం మనం మాట్లాడడం పరిశుద్ధాత్మ యొక్క సేవ గురించి. దానికన్నా ముందు మనం మాట్లాడడం ఒక విషయం చాలా అవసరము, వాక్యము. అయితే మనం మాట్లాడడం మళ్ళీ మననం గురించి, ధ్యానించడం గురించి. ఆలోచించి చూడండి. నాకు గుర్తుంది, జేమ్స్ మీటింగ్ లో నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేర్పించాను. మొదటి యోహాను యొక్క 3వ అధ్యాయం మరియు 8వ వాక్యము. నేను కోరుకుంటున్నాను మీరు దానిపైన ధ్యానించండి అని. మొదటి యోహాను యొక్క 3వ అధ్యాయము 8వ వచనము. ఎవరైతే పాపం చేస్తున్నాడో తను శైతానం తరపునే ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే పాపం చేదుడో తను శైతానం వారే ఉన్నారు. దీనిపైన మనం ఫోకస్ చేయడం లేదు. మనం ఫోకస్ చేయబోతున్నాము ఇంకా వచ్చే ముందు మాటల పైన. దేవుని యొక్క పుత్రులు ఇందుకొరకే ప్రకటించాడు, ఎందుకంటే శైతానం నాశనం అవ్వడానికి. ఆలోచన చూడండి. నేను చెప్పాను, ఆదాం ఎప్పుడైతే పాపం చేశాడో శైతానం యొక్క పనులు మొదలైపోయాయి. మరి శైతానం యొక్క పనులు ఇప్పుడు కూడా కొనసాగించబడి ఉన్నాయి. మరి దేవుని యొక్క కుమారుడు ఇందుకొరకే వచ్చాడు, శైతానం యొక్క పనులను నష్టపరచడానికి. శైతానం యొక్క పనులను నేను పురుషులకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఆ మీటింగ్ లో నేను వారికి చెప్పాను, మీ యొక్క కష్టపడడం వల్ల దేవుని యొక్క శైతానం యొక్క పనులు నష్టపోవు. మీ యొక్క డిగ్రీ ద్వారా శైతానం యొక్క పనులు నష్టపోవు. మీరు కోరుకోవడం ద్వారా శైతానం యొక్క పనులు నష్టపోవు. ఈ యొక్క పనుల కొరకై దేవుని యొక్క కుమారుడు యొక్క అవసరత ఉంది. ఎందుకంటే దేవుని యొక్క కుమారుడు వచ్చాడు ఇందుకొరకై, శైతానం యొక్క పనులను నాశనం చేయడానికి. చాలా మంది అనవచ్చు శైతానం ఉన్నాడు అని. ఓకే, శైతానం ఉన్నాడు, కానీ మీకు ఏమి ఇవ్వబడింది? మీరు శైతానం యొక్క పనులను నష్టపరచడానికి జ్ఞానము, బలము ఇవ్వబడింది. యోగ్యత మీకు ఇవ్వగలిగింది. అధికారం మీకు ఇచ్చారు. ఇప్పుడు ఆ యొక్క అధికారాన్ని స్వీకరించండి. ఏదైతే అధికారం ఆయన నామంలో మీకు ఇచ్చారో దాన్ని వాడండి. తర్వాత శైతానం యొక్క పనులను నష్టపరచండి. శైతానం యొక్క పనులను నష్టపరచడం అంటే ఇది కాదు. ఇప్పుడు మీరు ప్రతి చోట శైతానం యొక్క పనులనే నష్టపరుస్తున్నారు కాదు. ఇలా కూడా కాదు. కొంతమంది, చాలా మంది అనవసర విషయాల్లో కూడా దానిపైన ధ్యానిస్తూ ఉంటారు. వారికి అనిపిస్తుంది శైతానం ప్రతి చోట ఉంది. ప్రతి చోట శైతానం లేదు. సరేనా? శైతానం యొక్క పనులు కూడా ప్రతి చోట లేవు. దేవుడు ప్రతి చోటే ఉన్నాడు. తన యొక్క మంచితనం కూడా ప్రతి చోటే ఉంది. ప్రైజ్ ద లార్డ్. మన యొక్క ఫోకస్ ఆయన మీద ఉండాలి. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా కనిపిస్తే శైతానం ఒక పనులను నష్టపరచండి. ఎప్పుడైనా శైతానం ఎదురు పడితే కనుక తనని పరిగెత్తించాలా చేయండి. బైబిల్ మనకి చెప్తుంది, శైతానాన్ని ఎదిరించండి, తను మీ నుండి పరిగెత్తుకుంటూ పోతుంది. ఒకవేళ మీరు దారిలో పెరుగుతుంటే గనక, మరి శైతానం ఒక పనులు కనిపిస్తే గనక దాన్ని నష్టపరిచేయండి అక్కడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది మీ యొక్క జ్ఞానం చేయలేదు దీన్ని. ఇదే కారణంగా చాలా మంది అంటారు డబ్బులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయని. ఈ డబ్బులో శైతానం యొక్క పనులు ఉన్నాయి. ఎందుకంటే మీ చేతిలో ఈ డబ్బుని నిల్వనివ్వడం లేదు. అందుకే మీరు మీ యొక్క దశమాంశం ఇవ్వడం చాలా అవసరం. ఇందుకొరకే మీరు ఆత్మను జయించడం చాలా అవసరం. ఎందుకంటే శైతానం యొక్క పనులను మీరు నష్టపరచడానికే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వావ్. అయితే మీరు ఎక్కడున్నా సరే దేవునికి ధన్యవాదములు ఇవ్వండి, ధన్యవాదములు ఇవ్వండి, ధన్యవాదములు ఇవ్వండి. వాక్యము కొరకై, వాక్యము కొరకు ధన్యవాదములు ఇవ్వండి. నేను ముందుకు వెళ్తున్నాను, నేను పైకి లేవబడుతున్నాను. నేను ముందుకు వెళ్తున్నాను, పైకి లేవబడు. పక్క వారికి హైఫై ఇచ్చానండి. నేను ముందుకు వెళ్తున్నాను, నేను పైకి లేవబడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. మరియు ఇదే ఆనందం మరియు ఉత్సాహంతో మనం మన యొక్క దశమాంశం కానుకలు, పార్ట్నర్షిప్
మన యొక్క విత్తనాలను ఈ సమయాన్ని ఇస్తాము. రాప్సోడీ ఆఫ్ రియాలిటీ. మరి మూడోది ఏంటంటే మన యొక్క హీలింగ్ స్ట్రీమ్ వచ్చే నెలలో, ఈ నెలలోనే జూలైలో 18, 19, 20కి మరియు మీ యొక్క విత్తనాలు ఏదైతే ఉందో రాప్సోడీ ఆఫ్ రియాలిటీ ఐసిఎల్సి కొరకు మరియు హీలింగ్ స్ట్రీమ్ కొరకే నాటండి. ఇది చాలా అవసరము. నేను మీకు ప్రతిసారి చెబుతూ వచ్చాను. మరి మీరు ఒకవేళ ఆన్లైన్ చూస్తున్నట్లయితే మా డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి. దాన్ని తేలికగా తీసుకోకండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నడవండి, ప్రార్థన చేద్దాం. ఈ కానుకలపైన ధన్యవాదములు దేవుడా. ఈ కానుకలను తెచ్చే అనుగ్రహం మరియు జ్ఞానం, బుద్ధి మాకు కలుగజేసినందుకు. ఎలాగైతే మీ పిల్లలు దీన్ని ఇచ్చారు, ఎలాగైతే వీరు ఇచ్చారు తండ్రి, వీరు పెరుగుతున్న యొక్క పంటను మరలా వీరి జీవితంలో తిరిగి పొందుతున్నారు. ధన్యవాదం. ఎలాగైతే వీరు ఇచ్చారు తండ్రి, వీరికి ఎటువంటి విషయాలు తక్కువవు. మేము ఈ కానుకపైన మీ ఆశీస్సులను ఆహ్వానిస్తున్నాము మరియు పెరుగుదల యొక్క నియమాన్ని దీనిపైన అంటున్నాము. మీ యొక్క రాజ్యం యొక్క సువార్త విస్తరణ కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆమీన్. వా వా వా. ఒకవేళ మీరు మొదటిసారి కనుక వచ్చినట్లయితే మేము మిమ్మల్ని స్వాగతించాలనుకుంటున్నాము. మీరు ఎక్కడున్నా సరే నిలబడండి. ఒకవేళ మీరు ఆన్లైన్ లో చూస్తున్నా గానీ మీకు స్వాగతం. నిలబడండి. ఎందుకంటే ఈ సమయము ప్రభు యేసుని మీ యొక్క ప్రభు రూపంలో గ్రహించడం. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మను గ్రహించడానికి, పరిశుద్ధాత్మ యొక్క సేవ అప్పుడే మొదలవుతుంది ఎప్పుడైతే మీరు తన యొక్క కుమారుణ్ణి గ్రహిస్తారు. ఒకవేళ మీ వద్ద పుత్రులు లేనట్లయితే మీ వద్ద పరిశుద్ధాత్మ కూడా ఎప్పుడు ఉండదు. అయితే మొదటి పని యేసుక్రీస్తుని మీ యొక్క జీవనంలో గ్రహించడం. ఎక్కడున్నా సరే మీరు నిలబడవచ్చు. వీరి కొరకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరైతే నిలబడి ఉన్నారో వారి కొరకు దేవునికి ధన్యవాదములు ఇవ్వండి. మరియు ప్రార్థన నా వెనక మాట్లాడి నోటితో అనండి మరియు మీ విధంలో విశ్వాసించండి. 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. అయితే మీ కళ్ళను మూసుకోండి. మీరు ఎక్కడున్నా సరే మీ యొక్క ధ్యానం అక్కడిక్కడ వెళ్లకుండా చూసుకోండి. మీ యొక్క హృదయంలో విశ్వాసించండి ఏదైతే మీరు అంటున్నారు. మరి మీ నోటితో అనండి. సరేనా? హే ప్రియమైన తండ్రి, నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాను. నేను విశ్వాసిస్తున్నాను యేసుక్రీస్తులో, సజీవ దేవుని కుమారునిలో ఆయన నా ఆత్మను కాపాడడానికై శిలువపైన మరణించారని, మరియు మీరు ఆయన్ని 3వ రోజు చనిపోయిన దాని నుండి జీవితుని చేసినందుకై, మరియు ఈరోజు ఆయన జీవితుడై ఉన్నాడు. నేను ఈరోజు నా హృదయంలో విశ్వాసిస్తున్నాను మరియు నోటితో ఒప్పుకొని చేస్తున్నాను ప్రభు యేసు నా యొక్క ప్రభు అని మరియు నా యొక్క స్వామి అని. ఈ రోజు నుండి నేను నూతన జన్మ పొందాను. ఈ రోజు నుండి నేను దేవుని యొక్క సంతానము. ఈ రోజు నుండి నేను కాపాడబడ్డాను మరియు నేను విశ్వాసము ద్వారా దేవుని యొక్క జీవనాన్ని నా లోపల గ్రహిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆమీన్. ఒకవేళ మీరు ప్రార్థన చేసినట్లయితే కాంగ్రాచులేషన్. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, దేవుడు మీ యొక్క ప్రార్థన విన్నారు. మీరు వాస్తవంలో కాపాడబడ్డారు. ఒకవేళ మీరు ఆన్లైన్ లో ఉంటే కనుక మా డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి మాకు తప్పకుండా తెలియజేయండి. దీనికన్నా ముందు మీరు కూర్చునబోయే ముందుకు వెళ్లే ముందు నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క ప్రతి ఒక్క పిల్లల కొరకై నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ దగ్గర ఎవరైతే ఇప్పుడే మీ ప్రభు యేసుకు తన జీవనాన్ని అందజేశారు, ధన్యవాదములు ప్రభు. వీరు జ్ఞానము మరియు బుద్ధిలో నడుస్తున్నారు. వీరు బుద్ధి మరియు జ్ఞానంలో నడుస్తున్న ప్రభు యేసు యొక్క నామం వీరి జీవితంపై ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. వీరి జీవితంలో ఎటువంటి విషయాలు ఎప్పుడు తక్కువ అవ్వవు. వీరి జీవనం పై నుండి నేను శైతాను యొక్క చేతులను కట్ చేస్తున్నాను. నేను వీరిని ఆశయపరుస్తున్నాను. మీ యొక్క బుద్ధి, అవగాహన, జ్ఞానంతో పాటు ప్రేమ మరియు పరిశుద్ధాత్మతో పాటు పరిశుద్ధాత్మను గ్రహించండి. పరిశుద్ధాత్మతో నిండిపోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవుడు మిమ్మల్ని గొప్ప రూపంలో దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.